నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేశారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు. బుడమేరు ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో, బుడమేరు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడమేరుకు పడిన గండ్లు పూడ్చే పనులు పరిశీలించారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని పరిశీలించి ప్రకాశం బ్యారేజ్కి దిగువన కృష్ణానది ప్రవాహాలతో పాటు కృష్ణానది సముద్రంలో కలిసే హంసల దివి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. వరద ముంపును జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కేరళ ఎంపీ సంతోష్ డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి వచ్చి వరద ప్రాంతాలను పర్యటించడం హర్షించదగ్గ విషయమన్నారు. కేంద్రం తక్షణమే స్పందించి రైతన్నలతో పాటు వరదల కారణంగా నష్టపోయిన అందరినీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ముంపుకు గురైన పంట పొలాలను సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ, కేరళ ఎంపీ సంతోష్, సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు తదితరులు ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఏ పంటలు ఎంతవరకు నష్టపోయాయని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ కేరళ ఎంపీ సంతోష్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. So shocking to note that more than 1 lakh acres of agriculture land was actually damaged or lost by this devastating rain and flood. I am here to extend the support of the Communist Party of India and the people of Kerala. Andhra Pradesh people, especially CPI comrades, all helped us in when this Wayanad landslide was happened some 1 month ago. So the Andhra leaders and cadres all stood with us. We are here to extend our full support, and we will try our level best to help people. Our party is doing in a very good manner here. I will write a letter to the central ministers. ప్రాంతాల్లో పర్యటించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు, మా పార్లమెంటరీ పక్ష నేత సంతోష్ కుమార్ గారు ఇవాళ కేరళ నుంచి రావడం జరిగింది. మరి ఇక్కడ కేసరపల్లిలో ఫస్ట్ టైం ఇక్కడ చూడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. చాలా బాధాకరం ఏమంటే ఇవాళ విజయవాడ నగరంలో జరిగిన ఏదైతే ఆ విపత్తు ఫలితంగా కలిగిన నష్టం అనేది ప్రపంచ దృష్టికి వచ్చింది. అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పోయిన పంట నష్టం గురించి అది ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు మేము వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 41,000 హెక్టార్లలో అంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా పంటలన్నీ పూర్తిగా నష్టపోయారు. రైతులందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఒక్క గన్నవరం మండలంలోని 7 గ్రామాలు. వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండిపడి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా బుడమేరు పరిధిలో ఉన్న ప్రధాన కాలువకు పడిన 3వ గండిని యుద్ద ప్రాతిపదికన ప్రత్యేక ఆర్మీ సిబ్బందితో ముమ్మరంగా పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులు ప్రారంభించిన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, ఉన్నతాధికారులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి పరిశీలించారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి మాట్లాడుతూ బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్న సందర్భంలో వైసీపీ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారని, అసలు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందని తెలిపారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. బీఆర్టీఎస్ రోడ్లో దేవీనగర్ పరిసర ప్రాంతాల వరద బాధితులతో మాట్లాడుతున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ హామీ ఇచ్చారు. బుడమేరు గండ్ల పూడిక పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి పనులను ఎప్పటికప్పుడు లైవ్ లో పరిశీలిస్తున్నారు. విజయవాడ సింగనగర్ కు వరద ముంపును నియంత్రించేలా 3వ గండి పూడిక పనులు సైతం శరవేగంగా జరుగుతూ ఉండగా పనులను ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లతో కలిసి పర్యవేక్షించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇంతకు ముందు అన్నడు ఇంత విపరీతంగా ఎదుర్కోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అనుకోని విధంగా కురిసినటువంటి వానలు, దానికి తోడు ఇక్కడ బుడమేరు ఏదైతే ఉందో బుడమేరుకు సంబంధించినటువంటి గట్లు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అంటే విజయవాడ వైపుకి 3 గంటలు పట్టడం, అదే విధంగా రెండో వైపున 7 గంటలు పట్టడం. ఇది దీని వలన మొత్తం విజయవాడ మునిగిపోయేటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ. ఇది చాలా బాధాకరం. వేలాది మంది ప్రజలు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా, ఇటు బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, అటు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే రికార్డ్ సమయంలో ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటూ ప్రజల్ని ఆదుకుంటూ ఈరోజు ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఈ వరద పరిస్థితి ఇక్కడ ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడటం, వెంటనే మోడీ గారు స్పందించి అక్కడ నుండి ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ మార్కెట్లోకి వాహన తయారీలో దిగ్గజ సంస్థ అయిన టాటా మరో ఎస్యూవీ కారును లాంచ్ చేసింది. వాహనాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన టాటా సంస్థ విజయవాడ మార్కెట్లోకి మరో నూతన ఎస్యూవీ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో కార్వే ఎస్యూవీ కూపే కారును లాంచ్ చేసింది. విజయవాడ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఉన్న టాటా షోరూం నందు కారు లాంచ్ ను ఘనంగా నిర్వహించారు. జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బాడిగ సుమంత్, టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ రీజనల్ మేనేజర్ గోపీకృష్ణ మరియు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈశ్వరరావు తదితరులు కారును విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లబ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో తయారవుతాయని, ఈ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ లో తొలి డీజిల్ కారు ఇదేనని తెలిపారు. ఈ కార్లు ఆధునిక హంగులతో అమర్చబడి ఉన్నాయని, ఆకర్షణీయమైన ధరలకే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. టాటా కర్వ్ అని చెప్పి ఒక కొత్త వెహికల్ లాంచ్ చేశారు. అది మన జాస్పర్ ఇండస్ట్రీస్ ద్వారా ఈరోజు లాంచ్ అవుతుంది. ఇందులో 4 రకాలు ఉన్నాయి. ఒకటి డీజిల్తో నడిచేది, ఒకటి పెట్రోలు, ఒకటి సిఎన్జి, ఒకటి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్. ఒక్కొక్క మోడల్లోనూ 4 వేరియంట్స్ ఉన్నాయి. అందులో ఇది 10 లక్షల నుంచి దాదాపు 19 లక్షల దాకా డిఫరెంట్ వేరియస్లో ఆ రేట్లనే ఉన్నాయి. ఇంత తక్కువ రేట్లో ఈ రోజున ప్యాసింజర్ వెహికల్స్లో తక్కువ రేట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న వెహికల్ ఇదే. దీనికి ఎడాన్ 2 అనే అది కూడా ఒక కొత్త ఫీచర్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క మన పెట్రోల్లో కానీ, డీజిల్లో కానీ, ఈవీలో కానీ, తర్వాత సిఎన్జిలో కానీ 4 వేరియంట్స్ ఉన్నాయి, 4 మోడల్స్ ఉన్నాయి. అన్నిట్లో అన్ని కంఫర్టబుల్, అన్ని తక్కువ రేట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న వెహికల్ ఇదని చెప్పి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు పబ్లిక్ కూడా తెలియజేశారు. మాకు టాటా కార్ అంటే ఎస్యూవీ కూపే మోడల్ రిలీజ్ చేశారు. దిస్ వెహికల్ ఇస్ అవైలబుల్ ఇన్ petrol, diesel, electric with lots of new features. ఈ ఫీచర్స్ ఇంకా వేరే కార్లు లేవు. ఇట్స్ స్టార్టింగ్ ఎట్ అ ప్రైస్ ఆఫ్ 9.99 lakhs. ఈ విలువలో ఈ దశలో ఈ కేటగిరీలో ఇంక వేరే కార్ లేదు. ఈ కార్ చాలా బాగుంటుంది. షేప్ కూడా డిజైన్ చూడండి, ఇంటర్నేషనల్ డిజైన్, ఇంటర్నేషనల్ షేప్ ఇది. ఇట్లాంటిలో ఫీచర్స్ డోరేట్ చాలా ఉన్నాయి. అది సేఫ్టీ కూడా చాలా ఉంది కార్లో. గుడ్ వాల్యూ ఫర్ మనీ అండ్ వెరీ గుడ్ లుకింగ్ కార్. టాటా కారు క్యూబ్ వెహికల్ లాంచింగ్ ఈరోజు చేశాము. సో మీరందరూ మాకు సహకరించి ఈ వెహికల్ని తీసుకోవాలని కోరుకుంటున్నా. దీనిలో మనకి 1.2 లీటర్ ఇంజిన్ నుంచి అంటే పెట్రోల్ నుంచి డీజిల్ అండ్ ఈవీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీనిలో ఏంటంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ ఉన్నాయి. సో అడాస్ ఆప్షన్స్ అండ్ సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఫీచర్స్. సో థ్యాంక్ యూ, మీరందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. ముంపు ప్రజలను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ 5,87,01,024 రూపాయల చెక్కును సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పటేల్,
జీఎం శైలేష్ కుమార్లు ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో వినియోగదారులకు ఏ విధంగా సహకరిస్తుందో అదేవిధంగా ప్రజాసేవా కార్యక్రమాల్లో కూడా తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. వరద బాధితులకు సహాయ చర్యల్లో భాగంగా అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారుల సహకారంతో 44.5 లక్షల విలువైన ఆహారం, వాటర్ బాటిళ్లు, ఇతర ఆహార పదార్థాలు అందజేయడం జరిగిందని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రదీప్ ఫార్మాస్ అధినేత ప్రదీప్ పిలుపునిచ్చారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో అనేక మంది నిరాశ్రయులైన నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ వ్యాపారవేత్త ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ తన వంతు సామాజిక సేవల్లో భాగంగా నగరంలో త్వరగా ప్రభావిత ప్రాంతాల్లోని వరద బాధితులకు బాంబే కాలనీ, అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, కృష్ణలంకలోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, వికలాంగులకు చీరలు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ వరదల వలన అనేక మంది నిరాశ్రయులయ్యారని, తినడానికి, తాగడానికి తిండి, నీరు లేని పరిస్థితుల్లో ఉండటంతో ఎంతో బాధ కలిగించిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా చీరలు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. సర్వ విఘ్నాలను తొలగించే గణనాథుడు వినాయక చవితి వేడుకలకు బెజవాడ నగరం ముస్తాబైంది. ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవ్వాలంటే సర్వగణాలకు అధినాయకుడైన విఘ్న వినాయకుడిని పూజించడం హిందూ సంప్రదాయం. గడ్డిపరిక సమర్పించిన మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు ఆ గణపతి. వినాయక చతుర్థి సందర్భంగా నగరంలో పండుగ సందడి నెలకొంది. బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ పండుగను జరుపుకునేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పిన్నా పెద్ద భేదాలు లేకుండా జరుపుకునే పండుగ వినాయక చవితి. పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు మట్టి వినాయక ప్రతిమలతో పాటు పెద్ద ఎత్తున పూజా సామాగ్రిని కొనుగోలు చేశారు. మద్యం దుకాణాల్లో ఉద్యోగుల బంద్కు తాత్కాలిక వాయిదా పడింది. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఈ నెల 7న తలపెట్టిన సమ్మెను తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు రామచంద్రరావు, చరణ్లు బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగిపోవడంతో అధికార యంత్రాంగం పూర్తిగా రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉండటం వల్ల పాలసీ ప్రకటించే యోచనలో ప్రభుత్వం లేనందున బంద్ను తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. అంతేగాక ఈ నెల 15న ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం శుభ పరిణామమని, ఉద్యోగులెవరూ అధైర్యపడొద్దని తెలిపారు. నమస్కారం, నా పేరు రామచంద్రరావు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయంది ఏమనగా, ప్రజెంట్ మా యొక్క ఉద్యోగ భద్రత రీత్యా మేము రేపు అనగా 7వ తారీఖు రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం విషయం వాస్తవమే. కానీ ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి వరదల ప్రభావాల రీత్యా మరియు మా యొక్క అధికారం నుంచి మాకు పిలుపు వచ్చి చర్చలకు రమ్మన్న దృష్ట్యా మీ యొక్క రాష్ట్ర బంద్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుంది. కావున రాష్ట్ర ప్రజలు మరియు మా యొక్క సూపర్వైజర్లు, సేల్స్ మెన్లు అందరూ కూడా గమనించి రేపు యథావిధిగా ఉన్నటువంటి షాపులు ప్రతిరోజు జరిగే విధంగా అందరూ కూడా డ్యూటీస్కి అటెండ్ అవుతారండి. రాష్ట్రంలో ప్రభుత్వ బంద్ అన్న కొన్ని కథనాలు వెలువడుతున్నాయి రేపు. కనుక అందరూ కూడా గమనించండి. రేపు ఎటువంటి ప్రభుత్వ దుకాణాలు కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలు కూడా ఎటువంటి దుకాణాలు కూడా మూయడం జరగదు. రాష్ట్ర బంద్ అన్నది మేము తాత్కాలికంగా విరమించుకోవడం. ఏపీ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. జగన్ లండన్ టూర్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినట్లు కోర్టుకు పిటిషనర్ న్యాయవాది తెలిపారు. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్లో ఉందని పాస్పోర్ట్ కార్యాలయం చెప్పింది. ఏఎన్సీ తీసుకోవాలని జగన్కు పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది. దీంతో పాస్పోర్టుకు ఎన్సీసీ ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ అంశంలో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
మిగిలిన 2 గంటలను పూడ్చివేసిన అధికారులు ఈ 3వ గండిని పూడ్చడంలో ఆర్మీ ఇంజనీర్ల సహకారంతో పనిచేస్తున్నారు. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.